నేను నా బావని ఈ రాత్రికే కిడ్నాప్ చేస్తాను పిన్ని. బావని బంధిస్తాను. కోమా నుండి బయటికి వచ్చినా కూడా అప్పుడు బావ నన్ను చంపాలనుకున్నా కూడా చుట్టూ ఉన్న రౌడీలు బావని పట్టుకుంటారు. నేను మాత్రం బావని చాలా ప్రేమగా చూసుకుంటాను. బావని నేను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉన్నప్పుడు బావ కూడా నన్ను ఏదో ఒక రోజు అర్థం చేసుకొని నా ప్రేమని కూడా అర్థం చేసుకుంటాడు అని అపూర్వ చెప్పడంతో, అంటే నీ బావని నువ్వు కిడ్నాప్ చేసి నిన్ను చెప్పకుండా చూసుకుంటావా? చుట్టూ రౌడీలు మీ బావ నిన్ను చంపుతూ ఉంటే ఆ రౌడీలు అడ్డుకుంటూ ఉంటారు. దానికంతా చిల్లర డబ్బులు కావాలి. చిల్లర డబ్బులు లేకపోతే నీకు ఎవరు కూడా పలకరు అని గోరింటాకు అంటుంది. అందుకే కదా పిన్ని నేను భూమి గగన్ల పెళ్లి జరగనివ్వను అని అపూర్వ అంటుంది. కానీ ఆ భూమి గగన్ల పెళ్లి జరిగిపోతే చిల్లి గవ్వ ఆస్తి కూడా నీకు రాదు. డబ్బులంతా అటువైపే వెళ్ళిపోతే నీ బావని బంధించడము, రౌడీలని పెట్టడం ఏది కూడా జరగదా పూర్వ అని గోరింటాకు అంటే, అయ్యో పిన్ని, నేను బావని బంధించిన తర్వాత నువ్వు ఆ గగన్ గడిని పెళ్లి చేసుకుంటే నా బావ ప్రాణాలు తీసేస్తానని ఆ భూమిని బెదిరించేస్తాను. అప్పుడు భూమి గగన్ని పెళ్లి చేసుకోదు. ఆస్తి నా దగ్గరే ఉంటుంది అని అపూర్వ చెప్పడంతో, ఓహో ఈ ప్లాన్ చేసావా? సరే అపూర్వ, కానివ్వు. ఈ రాత్రికైనా మీ బావని కిడ్నాప్ చేస్తున్నావు అని గోరింటాకు అంటుంది. ఇక రాత్రి అవ్వగానే అపూర్వ గోరింటాకు ఇద్దరు రౌడీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాడు వస్తాడా అమ్మాయి అని గోరింటాకు అంటే, అదిగో వస్తున్నాడులే పిన్ని అని అపూర్వ చూపిస్తూ ఉంటుంది. ఇక ఆ రౌడీ గుడ్డివాడిలాగా చీకట్లో నడుస్తూ, మేడం ఏమీ కనపడటం లేదు మేడం అని లోపలికి వస్తూ ఉంటాడు. ఆ రారా అని శరశ్చంద్రని స్ట్రక్చర్పై పడుకోబెట్టి గుమ్మం దగ్గరికి తీసుకొస్తారు. అప్పుడే గగన్ భూమి వాళ్ళ కారు రావడంతో ఆ శరశ్చంద్ర స్ట్రక్చర్ని అక్కడే పడేసి వీళ్ళు కాస్త దాక్కొని ఉంటారు. అయ్యయ్యో ఇప్పుడు ఎవరు వచ్చారమ్మాయి? ఆ భూమి వచ్చినట్లు ఉంది. చూసిందంటే ఇంకేమైనా ఉందా అని గోరింటాకు టెన్షన్ పడుతూ ఉంటే, అబ్బా నువ్వు కాస్త ఆగు పిన్ని అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇక కారు డ్రైవింగ్ సీట్లో ఉన్న గగన్, కాస్త ఆలోచించు భూమి. మీ నాన్న కనుక కోమా నుండి బయటికి వస్తే మన పెళ్ళి అసలు జరగనివ్వడు. ముందే పెళ్లి చేసుకుందామంటే నువ్వేమో మీ నాన్న ఆశీర్వాదం కావాలి అని మాట్లాడుతున్నావు. ఇంకొకసారి ఆలోచించు భూమి అని గగన్ అంటే, లేదండి ఆయన ఆశీర్వాదంతోనే మన పెళ్లి జరగాలని నేను కోరుకుంటున్నాను. సరే మీరు చెప్పిన దాని గురించి కూడా నేను ఆలోచిస్తానులేండి. ఏది ఎలా జరగాలని రాసి పెట్టుంటుందో అలాగే కదా జరిగేది అని భూమి అంటుంది. సరేనండి వస్తాను అని భూమి కార్ దిగగానే గగన్ కార్లో నుండి అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతాడు. అది వస్తుంది వస్తుంది అని అపూర్వ గోరింటాకు మళ్ళీ చాటుగా దాక్కుని ఉంటారు. ఇక భూమి లోపలికి వెళుతూ శరశ్చంద్ర కాల్ని తగిలి అక్కడ శరశ్చంద్ర ఉన్నాడని చూసుకొని, అయ్యో నాన్న ఏంటి నాన్న మీరు ఇక్కడ ఉన్నారేంటి నాన్న అని నాన్న నాన్న అని భూమి పిలుస్తూ ఉంటుంది. అప్పుడే భూమి వెనుక వైపు నుండి అపూర్వ వచ్చి భూమి నోటిని గట్టిగా నొక్కేసి లాక్కు వెళ్దామని ఉంటే భూమి అపూర్వ చేతిని గట్టిగా కొరుకుతుంది. దాంతో అపూర్వ భూమిని తోయడంతో భూమి కాస్త అక్కడున్న అంబులెన్స్పై పడిపోతుంది. ఇక అంబులెన్స్ సైరన్ మోగుతూ ఉండడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పరుగులు పెడుతూ బయటికి వస్తారు. లైట్స్ ఆన్ అయిపోయాయని, పిన్ని పిన్ని మనం కూడా ఏమీ తెలియనట్లు ఉందాము అని అపూర్వ అంటుంది. ఇక నాన్న నాన్న అని భూమి పిలుస్తూ ఉంటే అప్పుడే రౌడీ కాస్త కత్తి పట్టుకొని శరశ్చంద్రని పొడవడానికి వస్తూ ఉంటాడు. భూమి వాడి కత్తిని గట్టిగా అడ్డుకుంటూ ఉంటుంది. దాంతో భూమి రక్తం కాస్త శరశ్చంద్ర ముఖంపై పడిపోతూ ఉంటుంది. అప్పుడే చరణ్ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి ఇక ఆ రౌడీ వెధవని బాగా కొడుతూ ఉండడంతో వాడు కాస్త పారిపోతూ ఉంటాడు. అయ్యో బావ స్ట్రక్చర్ ఏంటి ఇక్కడ ఉంది? ఎవరు తీసుకొచ్చింది అని అపూర్వ ఏమీ తెలియనట్లు ప్రశ్నిస్తూ ఉంటుంది. అమ్మ భూమి ఏమైంది అని మీరా కృష్ణప్రసాద్ భూమిని అడుగుతూ ఉంటారు. నాన్న నాన్న అని భూమి పిలుస్తూ ఉంటే అప్పుడే శరశ్చంద్ర మెల్లమెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటాడు. భూమి ఇంకా పిలువమ్మా ఇంకా పిలువు, ఈయన కళ్ళు తెరుస్తున్నాడు అని కేపీ చెప్పడంతో ఇక భూమి నాన్న నాన్న అని పదే పదే పిలుస్తూ ఉంటుంది. భూమి ఇంకా గట్టిగా పిలువమ్మా ఇంకా పిలువు అని మీరా కూడా చెప్తూ ఉంటుంది. అలా భూమి చాలాసార్లు నాన్న నాన్న అని పిలవడంతో శరశ్చంద్ర పూర్తిగా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు. మామయ్య డాక్టర్కి ఫోన్ చేయండి అని భూమి చెప్తూ ఉంటే భూమి చేతికి కట్టు కడుతూ ఉంటారు. డాక్టర్కి కూడా ఫోన్ చేస్తారు. చెర్రీ ఏమో ఆ కత్తితో పొడవాలనుకున్న వాడిని వెంట పడుతూ ఉండడంతో వాడు కాస్త పారిపోతూ ఉంటాడు. పారిపోయాడే అని చెర్రీ అనుకుంటూ ఉంటే అప్పుడే వాడు కర్ర పట్టుకొని చెర్రీని కొట్టడానికి ముందుకు వస్తూ ఉంటాడు. రారా అని చెర్రీ వాడిని కుమ్మేయడానికి ట్రై చేస్తూ ఉంటే రివర్స్లో వాడే చెర్రీని కర్రతో కొడుతూ ఉంటాడు. చెర్రీని కిందేసి మరి ఆ రౌడీ చెర్రీని కర్రతో కొడుతూ ఉంటే అప్పుడే నైని వచ్చి వాడి కర్రని లాక్కొని వాడిని కొడుతూ ఉంటుంది. ఇక వాడి ముసుగుని కూడా పీకేసి కానిస్టేబుల్లకి అప్పచెప్పి వీడిని స్టేషన్కి తీసుకువెళ్ళండి అని నైని పోలీసులకి చెప్తుంది. నీకేం కాలేదు కదా, బాగానే ఉన్నావు కదా అని నైని కింద పడిపోయిన చెర్రీని అడుగుతూ ఉంటే, నేను బాగానే ఉన్నాను మేడం అని చెర్రీ అంటాడు. వీడే మేడం మా మామయ్యని చంపడానికి వచ్చాడు అని చెర్రీ చెప్పడంతో, వీడిని పట్టుకున్నాం కదా, అసలు నేరస్తుల్ని కూడా త్వరలోనే పట్టుకుంటాను, అప్పుడు మీకు గుడ్ న్యూస్ చెప్తాను అని నైని అంటుంది. వెయిట్ చేస్తూ ఉంటాం, ఎదురు చూస్తూ ఉంటాం మేడం అని చెర్రీ చెప్తూ ఉంటాడు.
తర్వాత డాక్టర్ వచ్చి శరశ్చంద్రని చెక్ చేస్తూ ఉంటాడు. శరశ్చంద్ర గారు, మీరు చాలా అదృష్టవంతులు. మామూలుగా కోమాలోకి వెళ్ళిన వాళ్ళు అంత తొందరగా తిరిగి కోలుకోరు. మీరు చాలా త్వరగా కోలుకున్నారు అని కంగ్రాచ్యులేషన్స్ అని డాక్టర్ ఇక మీకు ఎలాంటి ప్రమాదం లేదని వెళ్ళిపోతాడు. అమ్మాయి, అల్లుడు కోలుకున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో, నేను వెళ్తున్నాను అని గోరింటాకు అంటే, పిన్ని, కష్టంలోనూ సుఖంలోనూ చావులోనూ అన్నిట్లోనూ నువ్వు నాకు తోడుగా ఉంటానని చెప్పి ఇలా వెళ్తున్నావేంటి అని అపూర్వ అంటే, చావులో ఎవరమ్మాయి తోడుగా ఉంటారు, నన్ను వదిలేయచ్చు కదా అని గోరింటాకు అంటుంది. పిన్ని ఉండు పిన్ని, నాకు ధైర్యంగా ఉంటుంది అని అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. అన్నయ్య, నీ పుట్టినరోజు నాడు నువ్వు కోలుకుంటే సర్ప్రైజింగ్గా ఉంటుందని భూమి వెళ్ళి అర్చన చేయించుకొని మరీ వచ్చింది. భూమి చేసిన పూజల వల్లే మీరు కోలుకున్నారన్నయ్య అని మీరా చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. శరశ్చంద్ర చాలా ప్రేమగా భూమి వైపు చూస్తూ ఉంటే, బావగారు, భూమి ఎవరో కాదు, మీకు శోభాచంద్ర గారికి పుట్టిన మీ సొంత కూతురు, కన్న కూతురు అని కేపీ చెప్తూ ఉంటాడు. ఇక శరశ్చంద్ర చాలా సంతోషంగా భూమి వైపు చూస్తూ ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటే, అవును నాన్న అని భూమి తల ఊపుతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న నక్షత్ర మాత్రం కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటే అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. రామ్మ భూమి అంటూ శరశ్చంద్ర చేతులు చాచుతాడు. ఇక భూమి నేరుగా శరశ్చంద్ర దగ్గరికి రాగానే శరశ్చంద్ర భూమికి ముద్దులు పెడుతూ భూమిని హగ్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటే భూమి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది.